ర్యాప్ కూడా ఇందాక చెప్పా కదా, ర్యాప్ ఒకటే నేను ప్రాంప్టింగ్ తీసుకున్నా, మన వల్ల కాదు అలాంటి. పోనీ మీ డైలాగ్ ఉంటుంది కదా, క్రిష్ అమ్మాయిల గుండెలు. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసుల్ని ఫిష్. లేదండి, సినిమాలో అలా చెప్పొచ్చు కదండి. అవి న్యూస్ చెప్పండి. ఏమంటే మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీరు మిమ్మల్ని అడగలేదు సార్ రాహుల్ గారు, మిమ్మల్ని అడగలేదు అసలు. ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు, నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఒక్కటి చెప్పు. మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారినో విరాట్ కోహ్లీ గారినో ఇంటర్వ్యూ చేశారనుకోండి, సార్ ఒకసారి లేచి ఫ్రంట్ ఫుట్ ఎలా కొడతారో చూపిండి అని అడుగుతారా? కరెక్ట్ గా మేము అడుగుతారా? చెప్పేదేనండి, మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్తాను వినండి. అయితే చెప్పండి. ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే మేబీ అడుగుతాము. ఇది డైలాగ్ ఎక్కడుండైనా చెప్పొచ్చు, అడగరా? డైలాగ్ ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కదా. కాదండి, స్టేజ్ మీద మీరు ఎంఎస్ ధోని డాక్టర్ ని సర్జరీలు చేయమని అడుగుతామా? అడగచ్చు కదా. అడగం, ఇది ఏది అడగాల అదే అడుగుతాం. ఏంటది? రాహుల్ మీరు దొరికిపోయారు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. మేము ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ కి వచ్చాం కదండి, మేము కూడా లాజిక్ లేకుండానే అడుగుతాం. యూ షుడ్ ఆన్సర్. కాదండి, AAA 9:30కి 10 o'clockకి మూవీస్ వేస్తే లేడీస్ అయ్యుండి నేను వెళ్ళాను, ఈమె వెళ్ళింది సింగిల్ గా. 12:30కి ఇంటికి వెళ్ళాము, సినిమాని ఎంజాయ్ చేసాం. సో క్వశ్చన్స్ అడుగుతాం. మూవీ చాలా బాగుంది. దానికి 9 o'clock వెళ్తే ఉంది, 12:30కి. నో లాజిక్ అండి, ఓన్లీ మ్యాజిక్. మేము డైలాగ్ అడిగాం, మీరు డైలాగ్ చెప్పండి అంతే. మహాప్రభు. ఓకే ఓకే, ఇది ఎక్కడికో అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉండింది. హిలేరియస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే. వై దట్ సర్కాజం? ఎందుకు అంటే అట్లానే ఉంటారా లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా? You are giving very sarcastic answers. Yeah, because I was a reporter myself. That's and I was why also I'm very asking sarcastic. you. అందుకనే అడుగుతున్నా. And sarcasm is my brand of humor. And ఈ సినిమాలో I'm extremely sarcastic. So ఆ క్యారెక్టర్ ఇంకా దిగలేదు. ఓకే. సో నేను ఒకసారి లంబసింగికి వెళ్తే ఆ క్యారెక్టర్ దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా. అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడతాను. అయితే అప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామా? యా, లంబసింగిలో డెఫినెట్లీ కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిలిం అంతే. ఓం భీమ్ బుష్ సీరియస్ మనిషిని కామెడీ ఎట్లా చేయించారు? ఎవరు రాహుల్ రామకృష్ణ. సీరియసా? మీకు సీరియస్ అనిపిస్తుంది? ఆ ఫేస్ లో సీరియస్ కనపడుతుంది. ఇప్పుడు చూడండి సార్, మొత్తానికి నాతో కళ్ళదాలు ఇప్పించారు. కానీ నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను రాహుల్. ఏంటది? ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షనిజం ఎక్కడ ఉందిరా? ఏదో ఒకటి చేద్దాం. వరంగల్ ఫ్యాక్షన్ ఇది అయిపోయిందా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తున్నారు కదా?